ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ పథకాలను తనవిగా చెప్పుకుంటూ లబ్ధి పొందుతున్నారని నల్గొండ భాజపా ఎంపీ అభ్యర్థి జితేంద్ర కుమార్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సెంటిమెంట్తో గెలిచారని, ఈసారి ఆ పాచిక పారదని వ్యాఖ్యానించారు. మోదీ మానియా ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు ఎంతమంది పోటీలో ఉన్నా నిష్ఫలమేనంటున్న జితేంద్ర కుమార్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. భారతీయ జనతా పార్టీ తరపున నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న గార్లపాటి జితేంద్ర కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతూనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలుస్తామని చెప్తున్న వేమిరెడ్డి నరసింహారెడ్డిని ఢీకొనబోతున్నారు. దేవరకొండ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన హైదరాబాద్లో వ్యాపారిగా స్థిరపడ్డారు. మోదీ చరిష్మా తనను కాపాడుతుందన్న భావనతో ఉన్నారు. అయితే ఓట్లు ఏ విధంగా పడతాయి, నల్గొండ జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు జితేంద్ర కుమార్ మనతో ఉన్నారు. జితేంద్ర కుమార్ గారు, నల్గొండ నుంచి మీరు బరిలోకి దిగుతున్నారు. అయితే వస్తూనే మీరు ఇద్దరు నాయకుల్ని, బలమైన అభ్యర్థుల్ని అనుకుంటున్నారు. ఇక్కడ అలాంటి వ్యక్తులను ఢీకొనబోతున్నారు. ఓట్లు మీకు ఏ విధంగా వస్తాయని భావిస్తున్నారు? నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓటమి తప్పదని వాళ్ళే నిర్ణయించుకున్నారు. ఎందుకంటున్నానంటే, జానారెడ్డి గారిని పోటీ చేయమంటే ఇది గెలిచేదా చచ్చేదా అని చెప్పేసి వారి చేతులు ఎత్తేశారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయింది. రాహుల్ గాంధీ గారు క్యాండిడేట్ ఎవరు లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ప్రెజర్ చేసి ఇక్కడ ఒప్పించి నిలబెట్టారు. కాబట్టి వాళ్ళే తెలిసి మేము ఓటమి పాలు అవుతున్నామని చెప్పేసి టీఆర్ఎస్ క్యాండిడేట్ వరకు వస్తేను టీఆర్ఎస్ క్యాండిడేట్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరికి పరిచయం లేదు, పేరు తెలియదు. ఓన్లీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బొమ్మ మీదనే గెలుస్తామని, డబ్బు పెడితే గెలుస్తామనే ఉద్దేశంగా వచ్చిన వారు ఈరోజు టీఆర్ఎస్కు కూడాను ఎదురుగాలి వీస్తుందని చెప్పక తప్పదు. మొన్న జరిగిన కౌన్సిల్ ఎలక్షన్లో విద్యావంతులు, విజ్ఞానవంతులే వారిని ఓడించారు. ఆ రకంగా చెప్పాలంటే 3 ఎమ్మెల్సీలు దక్కించుకోలేని వాళ్ళు ఈరోజు పార్లమెంట్లో ఏం దక్కించుకుంటారు? మోదీ గారు తెచ్చిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి పేదవారింటికి కూడా చేరింది. వారందరూ అది గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ఈరోజు నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలంటే జితేంద్ర కుమార్కు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పి సంసిద్ధంగా ఉన్నారు. లయన్స్ క్లబ్ తరపున 3 జిల్లాలు పనిచేశారు. మీకు పరోక్షంగా రాజకీయాల సంబంధం అనుకోవచ్చు, కానీ టికెట్ తగ్గించుకోగలిగారు. ఎలా సాధ్యమైంది మీకు టికెట్ రావడం అనేది? నేను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పనిచేశాను. ఆ తర్వాత కూడా నేను లయన్స్లో 84 సంవత్సరంలో మెంబర్గా చేరి, అప్పుడు చేరడానికి కారణము ప్రజలంతా ఒకటే, ఎలాంటి కులమతాలకు అతీతంగా పనిచేయాలనే ఆ ఉద్దేశంతో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ 2011-12లో గవర్నర్గా యునానిమస్గా ఎన్నికయ్యి ఈ నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, హైదరాబాద్ పార్టీలో పనిచేశాను నేను. కాబట్టి నాకు ప్రతి గ్రామంలో ఏం అవసరం ఉంది, ఎవరికేం కావాలి, మధ్యతరగతి వారికి ఏం కావాలి, బడుగు వర్గ వాళ్ళకి ఏం కావాలి, అగ్రవర్ణాలు ఉన్న ఆర్థికంగా వెనుకబడే వారికి ఏం కావాలన్నది పూర్తి అవగాహన ఉంది. దేవరకొండ ప్రాంతం అనేది పూర్తిగా వెనుకబాటు గురైంది అనేది ఒక పేరుంది. అయితే మీరు అక్కడి నుంచే వచ్చారు. అయితే మీరు హైదరాబాద్లో స్థిరపడడం వల్ల ఈ ప్రాంతం పైన మీకు అవగాహన ఉందా? ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయని గుర్తించగలిగారా? మీరు అన్నట్టుగా దేవరకొండ చాలా వెనుకబడ్డ నియోజకవర్గము. అందువల్లే దాన్ని గిరిజన నియోజకవర్గంగా రిజర్వ్ చేయబడింది. అక్కడ గిరిజనులకున్న ప్రాబ్లమ్స్ ఏందని నాకు బాగా తెలుసు. ఈరోజు దేవరకొండలో గిరిజనులలో ఇంకా వెనుకబడి ఇంకా పిల్లల్ని అమ్ముకునే స్థాయిలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ప్రమాణం చేసి చెప్తున్నా అందరికీ కూడా నేను పూర్తిగా ప్రజా జీవితంలోనే ముడిపడి ఉన్నాను, ప్రజా జీవితంలో ఉంటానని చెప్పేసి నాకు ఈరోజు కుటుంబ బాధ్యతలు కానీ, వ్యాపార బాధ్యతలు కానీ ఏమి లేవని చెప్పేసి పూర్తిగా చెప్తున్నాను. ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారు. దాని పరంగానే ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా మాకు అత్యధిక మెజార్టీని ఇచ్చేసి గెలిపిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ భారతీయ జనతా పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ, అంటే మోదీ చరిష్మా కానీ, దానిపైన ఎక్కువగా బీజేపీ ఆధారపడుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే మీరు కూడా అదే చెప్తున్నారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు చూస్తే మీ పార్టీకి అతి తక్కువ ఓట్లు వచ్చాయి, అన్ని నియోజకవర్గాల పరంగా చూస్తే. ఇప్పుడు మీకు ఏ విధంగా ఓట్లు పడతాయని అనుకుంటున్నారు మీరు? అప్పుడు పరిస్థితి వేరు, పూర్తిగా తెలంగాణ సెంటిమెంట్ మీద నడిచింది. కాబట్టి ఆ రోజే చెప్పారు ప్రజలంతా కూడాను. ఇప్పుడు మాత్రం తెలంగాణ సెంటిమెంట్తో ఓట్లేస్తాము. రేపు రాబోయే పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారికి మద్దతు పలికి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే ఓటు వేస్తాను ఆ రోజు నిర్ణయించుకున్నారు. ఈ రోజు వరకు కూడాను ప్రజలు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడాను ప్రతి గ్రామంలో కూడాను అదే పద్ధతిలో ఉన్నారు. ఈరోజు అదే మనం గెలిపిస్తుంది.
గార్లపాటి జితేంద్ర కుమార్ కేవలం ఆయన సామాజిక వర్గ ఓట్లపైనే దృష్టి పెట్టారు, ఇతర నేతలను కలుపుకొని పోయే పరిస్థితి ఉండదని ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ ఆ విధంగానే చెప్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? ఎవరికి వారే ఎవరి సామాజిక వర్గం మీద వారు ఆధారపడతారు. అందులో నేను కూడాను ఆధారపడకంటే ముఖ్యము మాకు మా సామాజిక వర్గాన్ని ఎప్పుడైనా కూడా రాజకీయ నాయకులందరూ కూడాను ఓట్లు నోట్లే తీసుకున్నారు, కానీ ఎప్పుడు మమ్మల్ని దగ్గర తీయలేదు. అదే సామాజిక వర్గంలో అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు కలిగిన మా సామాజిక వర్గం వ్యాపార పరంగా అనుకోండి, ప్రొఫెషనల్గా అనుకోండి, ప్రతి ఒక్కరిని కూడా అన్ని సామాజిక వర్గాల్ని పూర్తిగా బలోపేతం చేయడానికి, ప్రభావితం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. దానివల్ల కూడా మేము తప్పకుండా పూర్తి మెజార్టీతోటి గెలవబోతున్నాము. మోదీ సంక్షేమ కార్యక్రమాలు మీరు అంటున్నారు, అటు కేసీఆర్ అభివృద్ధి అని తెరాస చెప్తుంది. మీ ఇద్దరి మధ్య పోటీ ఉండబోతుందని మీరు అనుకుంటున్నారా? ఉదాహరణకి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ కట్టించిన దానికి కేంద్ర ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చింది. దాన్ని మన కేసీఆర్ గారు నేనే ఇస్తున్నానని కూడా ప్రచారం చేసుకున్నారు, కానీ ప్రజలు నమ్మడానికి వీల్లేదు. ప్రజలు నమ్మకం అట్లాంటి మాయమాటలకు నమ్మే పరిస్థితులు ఈరోజు లేరు. ఇట్లా అన్ని సంక్షేమ పథకాలు నావే అంటారు. ఆయన నన్ను చూసే కాపీ కొడుతున్నారు అంటారు, దేశంలో నన్ను మించిన నాయకుడు లేడు అంటారు. ఇదంతా ప్రాంతీయ పార్టీ, ఇక్కడికే పరిమితం. ఇది ఈరోజు 17 కాన్స్టిట్యున్సీలను 16 చేశాడు, ఒక కాన్స్టిట్యున్సీ రిజర్వ్ చేశాడు. రిజర్వ్ చేయడానికి ఆయన ఎవరు? ప్రజలు ఉన్నారు, ప్రజలు చేయాలి దాన్ని. ఈ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీకి తాళం పడుతుందని మొన్నటి మిర్యాలగూడ సభలో సీఎం అన్నారు. అంటే ఆయన మాటలు చూస్తే మీ పార్టీ క్యాడర్ ఏదైనా అసంతృప్తి గురైందంటారా? ఏమాత్రం లేదు. మీరు అడిగిన మాట బాగా గుర్తు చేశారు. మిర్యాలగూడ సభలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకి నేను ప్రజల్లో నిన్న తిరుగుతుంటే మండల వారీగా, గ్రామ వారీగా ఒక్కొక్కరి రక్తం ఉడికిపోతుంది. ఎందుకంటారా? వారేం మాట్లాడుతున్నారు? దేశాన్ని దిగజార్చే మాటలు మాట్లాడుతున్నారు. ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోపుతున్న 350 మంది చనిపోయారు 2వ సర్జికల్ స్ట్రైక్లో అని చెప్తేను వీరేమంటున్నా మన ముఖ్యమంత్రి గారు, ఏమైనా వారికి ఓట్లే కనిపిస్తున్నాయి తప్పితే భారతదేశం గురించి ఏం మాట్లాడుతున్నామని చెప్పేసేసి లేకుండా మాట్లాడుతున్నారు. అది వారి స్థాయికి తగిన మాటలు కాదు. దేశాన్ని దిగజార్చే మాటలు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి కానీ అటు కాంగ్రెస్ కానీ వారికి ఉన్న ప్రధాన వైఫల్యాలు ఏమిటి? అంటే నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఇంకా చేయాల్సింది ఏముంది? నల్గొండ నియోజకవర్గంలో పరిస్థితులపైన అవగాహన ఏంటి? నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాగార్జున సాగరు నీళ్లు తాగే అవకాశం కూడా లేకుండా ఉన్నది ఈరోజు నల్గొండ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి. అలాగే నక్కలగండి ప్రాజెక్టు భూగర్భ పైప్ లైన్ గురించి కేసీఆర్ గారు ఎప్పుడో మాట ఇచ్చారు. అంతకుముందు నేను అక్కడ కుర్చీ వేసుకొని పని చేపిస్తానని చెప్పేసి ఆయన కుర్చీ పటిష్టం చేసుకున్నాడు, కానీ ఇక్కడ కుర్చీ వేసుకుంది లేదు, పని చేసింది లేదని చెప్పి ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలు పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. ధన్యవాదాలు. ప్రధానంగా నల్గొండ నియోజకవర్గంలో తన గెలుపు కష్టం కాబోదని అంటున్నారు. అటు పీసీసీ అధ్యక్షుడైనా సరే, తెరాస కీలక నేతలు రంగంలో దిగినా సరే తన విజయాన్ని అడ్డుకోలేదని చెప్తున్నారు. ఎందుకంటే అటు ప్రధాని మోదీతో సహా భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయంటున్నారు. నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన ధ్యేయం అంటున్నారు. కెమెరామెన్ జనార్దన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, నల్గొండ.